భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీ రామచంద్రుడి కళ్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత ఘడియల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. శ్రీ సీతారామచంద్రస్వామిని ముఖ్యమంత్రి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు భద్రాద్రి రామాలయం అభివృద్ధికి 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. ఈ వైభవాన్ని కనులారా తిలకించి లోకమంతా పులకించిపోయింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్త కోటిని నయనానందకరం చేసింది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సాగిన కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త్రధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. రాముడి దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగమల్లికగా ఆమని చిగురులు మధుపర్కాలుగా రామ చిలకలే మసూలేలీన భద్రాద్రివాసరా శరణ్ దక్షిణే బిభ్రచ్చారు చతుష్టయేన కలితం ప్రత్యంముఖం శ్రీ సఖ్యతాం గురుం పూర్వం ఇందిరా గ్రహమేధినం పాంచరాత్ర శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా కళ్యాణ వేడుకకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సారపాకకు దిగిన సీఎం అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా భద్రాచలం రామాలయం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మిథిలా మైదానానికి చేరుకుని భద్రాద్రి రామాలయ సమగ్రాభివృద్ధి కోసం 351 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భద్రాచలం వచ్చిన భక్త జనానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు వేశారు. భక్తుల తాకిడి పెరుగుతుండటం, ప్రముఖుల రాక ఎక్కువ ఉండటంతో దాదాపు 2000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం శనివారం జరగనుంది.
నాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి